బందోబస్తు చేసి ఎక్కడ పంపించి చాలా అసలు పట్టలేదు జనం. పన్నెండు చెప్పుడు తినేవాళ్ళు తిని అసలు దావులు కూడా లేదమ్మా పోయేది. దావు కూడా లేదు అక్కడ పోయేది. ఎంతమంది చల్లగా నా కొడుకు ఉద్యోగం ఇచ్చినావమ్మా, నా కొడుకు ఉద్యోగం వచ్చింది నీ నమ్మకాన్ని. నా కొడుకు ఉద్యోగం ఇచ్చినావు, నీ నమ్మకానే ఉన్నాము. ఆ పొద్దు నీకేం మాట ఇచ్చినాను? మాట ఇచ్చినావమ్మా. ఉద్యోగం జరిగింది జరిగింది. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చినాడు, మా అబ్బాయి వచ్చి ఇది బాణం కూడా ఇచ్చినాడు, వడిపి ఇచ్చిపోయినాము. అంతా జరిగింది. 25,000 వస్తుందమ్మా. పెంచుతానన్నావు, ఇంకా ఇంకా ఎప్పుడు చూపిస్తా. 25,000 కూడా 75,000. ఇప్పుడు నీకు నాకు మాట జరిగింది అనుకో, నీ కొంగు నేను పట్టుకుంటా. సరే అమ్మా. జరలేదు అనుకో నా కొంగు పట్టుకోవచ్చు. అవసరం లేదమ్మా. ఆ పొద్దు ఏం మాట ఇచ్చినావు? ఉన్నావు తల్లి, నువ్వు నీకు పట్టుకునే అవసరం లేదు. మాకు చూపిస్తాను, మాకు ఇప్పిస్తావు అంతే. ఇప్పిస్తావని నమ్మకంతోనే మేము వస్తుండేది, నేను కొలుస్తా ఉండేది. ఏమైనా బాధ ఉంటే నీ పేరు తలుచుకుంటాము, నీ గుడికే వస్తాము, అడుగుతాము వచ్చి ఇట్లుంది చూడమ్మా మా సమస్య అని. నేను అంటారు. అవునమ్మా. ఈ ఊరు చేరేనా నేను ప్రపంచం ఈ ఊరితోనేముంది తల్లి, ఈ ఊర్లో ఉన్నావనే కదా వస్తుండేదో. నీ దగ్గర చూసి వస్తా ఉంది, నీకు యూట్యూబ్ లో చూసుకొని ప్రపంచం అంతా వస్తా ఉంది. ఈ ఊరితో సంగతి ఈ ఊరికి ఎత్తుకొని వస్తా ఉంది. నీ పేరుతో తలుచుకొని వస్తూనే ఉన్నాము. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదమ్మా. చేయమ్మా. ఈ కాయ 9-11 వరకు చేయి. 11 50% తిను. ఈ కాయ ఇస్తాను. 11 నొప్పులు చేయి. తిన్నాం 50% తిను. బాగా అయినాక నాకు నిమ్మకాయ దండ కుట్టేలా కుట్టిస్తామమ్మా. 101 తెచ్చిస్తానమ్మా. ఏం చెమ్మట్టున్నాను? వీడు గుంతకల్ ఆసుపత్రిలో గంటన్నరకి ఎక్కువ ఉంటుంది. అనంతపురానికి పోతేనే బతుకుతాడు, లేకుంటే మనం చెప్పలేమన్నారు. సూదేసి మేము నేను అవ్వని తలుచుకొని తోలుకోపోయినాను. అవ్వ సాము ఫోన్ చేసి సాముండి ఆడ చెట్టుకి ఏడన్నా మల్లెపూలు ఉంటే కొనుకొచ్చుకొని మూడు చూడన్నావు. ఏడాడ మల్లెపూలు లేవు. ఎవరో ఇంటికాడ ఉంటే దొంగతనానికి చెట్టుకు 2 పెట్టుకొని పోయి ఆనల సాము చెల్లులో పెట్టుకొని బాగా. ఇప్పుడు వరకు ఏం లేదవ్వా. నువ్వు బాగా అంటే బాగైందవ్వా. బాగైంది అన్ని విషయాల్లో మాకు బాగా